శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ సాయిరాం గారు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, కోర్టు సమస్యలు, చదువు, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, రాజకీయం, మానసిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి. శాశ్వతంగా పరిష్కారం చేయబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 7337226830. హాయ్ ఫ్రెండ్స్, ఛానలుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఆ రోజు సమయం ఉదయం 11 గంటలు కావస్తోంది. అన్ని బ్యాంకుల్లోకెల్లా ఆ బ్యాంకు చాలా పెద్దది. అలాగే కాస్ట్లీ కస్టమర్స్ ఉన్న బ్యాంకు కూడా. ఇక ఆ సమయానికి గుబురు గడ్డంతో ఉన్న ఒక వృద్ధుడు చాలా సాధారణ దుస్తులు ధరించి చేతిలో ఒక పాత కవర్ను గట్టిగా పట్టుకుని బ్యాంకులోకి ప్రవేశిస్తాడు. అతడు బ్యాంకులోకి వచ్చి చూసేసరికి అక్కడ ఖాతాదారులు చాలామంది కనిపిస్తారు. అలాగే చాలామంది బ్యాంకు ఉద్యోగులు ఉండటం కూడా అతను గమనించాడు. అయితే సాధారణ దుస్తుల్లో ఒక ముసలాయన లోపలికి అడుగు పెట్టేసరికి అందరి దృష్టి కూడా ఒక్కసారిగా అతని మీద పడింది. దాంతో ఆయన్ని అందరూ వింతగా చూడటం మొదలుపెట్టారు. ఇకపోతే గుబురు గడ్డంతో ఉన్న ఆ ముసలాయన పేరు హర్పాల్ సింగ్. ఆయన ఒక చేత్తో నడిచేందుకు వీలుగా చేతికర్రను పట్టుకుని మరో చేతిలో ఒక పాత కవర్ని తీసుకుని బ్యాంక్లో నిలబడి చుట్టూ గమనించటం స్టార్ట్ చేశాడు. అతను నెమ్మదిగా కస్టమర్స్ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ వైపు నడుస్తూ వెళ్తున్నాడు. కస్టమర్లకు సహాయం చేయటానికి కస్టమర్ కేర్ యూనిట్లో ఒక మహిళ కూర్చొని ఉంది. ఆ మహిళ పేరు సంగీత. ఆ పెద్దాయన నెమ్మదిగా నడుచుకుంటూ కస్టమర్ కేర్ యూనిట్ దగ్గరకు వెళ్లాడు. ఆయన సంగీతతో మాట్లాడుతూ, చూడండి మేడం, నా అకౌంట్కి ఏమైందో తెలియటం లేదు. అది సరిగ్గా పనిచేయటం లేదు. ఒకసారి చూసి ఏమైందో చెబుతారా అంటూ హర్పాల్ సింగ్ తన చేతిలోని ఆ పాత కవర్ని ఆమెకి ఇచ్చాడు. కాని సంగీత పెద్దాయన హర్పాల్ సింగ్ వేసుకున్న దుస్తుల్ని చూసి జడ్జ్ చేయటం స్టార్ట్ చేసింది. తాత, ఒకవేళ నువ్వు రాంగ్ అడ్రస్ కి కానీ రాలేదు కదా, బహుశా మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉండే ఛాన్స్ లేదు అని నేను అనుకుంటున్నాను అంది వెటకారంగా. దాంతో హర్పాల్ సింగ్ చాలా సంయమనంతో నెమ్మదిగా ఇలా అన్నారు, అమ్మా, నువ్వొక్కసారి డీటెయిల్స్ చూడు, అప్పుడు విషయం చెప్పు అనేసరికి ఆమెకు ఇంకేం చేయాలో అర్థం కాక, సరే తాత, కొంచెం సమయం పడుతుంది కాబట్టి మీరు కొంత టైం వెయిట్ చేయండి అంది. సరే అని చెప్పి ఆయన కూడా ఒక పక్కన కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక సంగీత మిగతా కస్టమర్స్ పనులు చేయటం స్టార్ట్ చేసింది. హర్పాల్ సింగ్ వచ్చి అప్పటికే చాలా టైం గడిచింది. అలా చాలాసేపు వెయిట్ చేశాక మళ్లీ రెండోసారి సంగీత దగ్గరకు వెళ్లి, అమ్మా, నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నావు కదా, కాబట్టి మీ మేనేజర్కి కొంచెం ఫోన్ చెయ్యి. నాకు అతనితో కొంత పని ఉంది, నేను అతనితో మాట్లాడాలి అని రిక్వెస్ట్ చేశాడు. ఆ మాటలు విన్న సంగీత అయిష్టంగానే ఫోన్ తీసి మేనేజర్ క్యాబిన్ నెంబర్కి డయల్ చేసింది. సార్, మిమ్మల్ని ఒక పెద్దాయన కలవాలనుకుంటున్నారు. ఆయన మీతో ఏదో మాట్లాడాలట. మీరు పంపించమంటే మీ క్యాబిన్లోకి పంపిస్తాను అని చెప్పింది. ఆ తర్వాత మేనేజర్ తన క్యాబిన్లోంచి హర్పాల్ సింగ్ వైపు చూడటం మొదలుపెట్టాడు. హర్పాల్ సింగ్ చూడటానికి చాలా సాధారణంగా కనిపించాడు. అతన్ని చూశాక మేనేజర్ సంగీతతో ఫోన్లో మాట్లాడుతూ, ఆయన నిజంగానే మన బ్యాంక్ కస్టమరేనా లేదా ఇంకెవరైనానా అని అడిగేసరికి, నాకు ఆ డీటెయిల్స్ తెలీదు సార్, మిమ్మల్ని కలిసి మాట్లాడాలి అంటున్నారు అని చెప్పింది. ఓ అలాగా, అయినా నాకు అలాంటి వాళ్లను కలిసి మాట్లాడేంత టైం ఇప్పుడు లేదు. కాబట్టి నువ్వో పని చెయ్యి, ఆయన్ని కాసేపు కూర్చోబెట్టి నీ పని నువ్వు చేసుకో. వెయిట్ చేసి చేసి ఆయనకే విసుగొచ్చి వెళ్లిపోతాడు అని చెప్పాడు మేనేజర్. దీంతో సంగీత హర్పాల్ సింగ్ ని వెయిటింగ్ ఏరియాలోకి తీసుకెళ్లి, తాత ఇక్కడ కూర్చోండి, కాసేపట్లో మేనేజర్ ఫ్రీ అవుతారట, ఫ్రీ అయ్యాక మిమ్మల్ని పిలుస్తానని చెప్పమన్నారు అంటూ ఆయన్ని అక్కడ వదిలేసి తన సీట్లోకి వచ్చి కూర్చుని తన పని తాను చేసుకుంటోంది. అయితే బ్యాంకుకి వచ్చే కస్టమర్లంతా హర్పాల్ సింగ్ వైపే వింతగా చూడటం స్టార్ట్ చేశారు. అందరూ మంచి మంచి బట్టలు వేసుకుని ఆ బ్యాంక్కి వస్తున్నారు. అక్కడ మీటింగ్ హాల్లో ఉన్న హర్పాల్ సింగ్ ని చూస్తున్నారు. సాధారణ దుస్తులు ధరించిన ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఆ బ్యాంక్లో పెద్ద పెద్ద ధనవంతుల ఖాతాలు ఉన్నాయి. అలాంటి బ్యాంక్లో హర్పాల్ సింగ్ కి ఖాతా ఉండే ప్రసక్తి లేదని అక్కడ ఉన్నవారందరి ఉద్దేశం. కస్టమర్లు మాట్లాడుకునే మాటలన్నీ హర్పాల్ సింగ్ కి వినిపిస్తున్నాయి. కాని ఆయన వాటిని అస్సలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. మేనేజర్ ఎప్పుడు పిలుస్తారా అని మాత్రమే ఆయన ఎదురు చూస్తున్నారు. మేనేజర్ కాసేపట్లో పిలుస్తారు కదా, ఆయనతో మాట్లాడేసి నా పని నేను చేసుకుని వెళ్లిపోతామని ఆ పెద్దాయన వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఇకపోతే ఈ బ్యాంకులో మరో వ్యక్తి ఉన్నాడు. అతని పేరు పవన్. అతనిది చాలా చిన్న పోస్ట్.
కాని మంచి వ్యక్తి. అయితే పవన్ బ్యాంక్ పని మీద బయటకు వెళ్ళొచ్చి అప్పుడే బ్యాంక్కి తిరిగి వస్తాడు. బ్యాంక్కి రావటమే కాకుండా అక్కడే వెయిటింగ్ ఏరియాలో కూర్చుని ఉన్న గుబురు గడ్డం ఉన్న వృద్ధుని చూశాడు. అందరూ అతన్ని చూస్తూ అతని గురించి అన్ని రకాలుగా మాట్లాడటాన్ని గమనించాడు. కొందరైతే బికారిగా జమకడుతూ ఇంత పెద్ద బ్యాంకులో ఆయనకు ఖాతా ఉందా, అంత సీన్ లేదని, అయినా ఇంత కాస్ట్లీ బ్యాంక్కి ఎలా రాగలిగాడా అని గుసగుసలాడుకుంటున్నారు. అలా అందరూ ఆయన గురించి మాట్లాడుకుంటున్న మాటలన్నీ పవన్ వింటాడు. అప్పుడు పవన్ నేరుగా హర్పాల్ సింగ్ దగ్గరకు వెళ్లి తాతగారు అని చాలా గౌరవంగా పిలుస్తాడు. ఆయన కూడా వినమ్రంగా పవన్ కేసి చూశాడు, ఏమిటి అన్నట్లు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదైనా పని మీద వచ్చారా? ఏం పని కోసం వెయిట్ చేస్తున్నారు అని అడిగాడు పవన్. ఎందుకంటే ఆయన అక్కడ చాలా సేపటి నుండి కూర్చోవటం చూసి కాస్త కలత చెంది విషయం ఏమిటో కనుక్కోటానికి వెళ్లాడు. ఇక ఆ పెద్దాయన మాట్లాడుతూ, నేను బ్యాంక్ మేనేజర్ని కలవాలి బాబూ, అతనితో నాకు కొంత పని ఉంది, దాని గురించి మీ స్టాఫ్కి చెప్పాను, అక్కడ వెయిట్ చేయమనండి, తర్వాత పిలుస్తాను అని చెప్పారట మీ మేనేజర్ గారు అని జరిగిన విషయాన్ని పవన్కి చెప్పాడు ఆ పెద్దాయన. అది విన్న పవన్, సరే తాత, మీరు ఇక్కడ కాసేపు వెయిట్ చేయండి, వెంటనే మేనేజర్తో మాట్లాడి వస్తాను అన్నాడు. ఇక పవన్ వెంటనే మేనేజర్ క్యాబిన్లోకి వెళ్లి ఆ పెద్దాయన గురించి చెప్పాడు. కాని అప్పటికే ఆ ముసలాయన గురించి తెలుసుకున్న మేనేజర్, నేనే అతన్ని అక్కడ కూర్చోబెట్టమని సంగీతకు చెప్పాను, ఆయన అక్కడ వెయిట్ చేస్తున్న విషయం నాకు తెలుసు, ఆయన కూర్చొని విసుగొచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోతారు అనుకున్నా అన్నాడు మేనేజర్. ఇక మేనేజర్ మాట్లాడుతూ, పవన్, నువ్వు ముందు నీ పని చూసుకో, అనవసరమైన విషయాలతో నీకు సంబంధం లేదు అని అతనికి వేరే పని అప్పచెప్పి పంపించేశాడు మేనేజర్. పాపం పవన్ కూడా ఆ పెద్దాయనకు ఏమీ చేయలేక తన సీట్లోకి వెళ్లిపోతాడు. ఆ పెద్దాయన వెయిట్ చేస్తూ గంట దాటింది. అప్పటికే చాలా ఎక్కువసేపు ఓపిక పట్టాడు. చివరికి తానే మేనేజర్ దగ్గరకు వెళ్లాలి అని నిశ్చయించుకుని లేచి నిలబడి మేనేజర్ క్యాబిన్ వైపు నడవటం స్టార్ట్ చేశాడు. ఆ విషయాన్ని మేనేజర్ గమనించాడు. అతను వెంటనే తన క్యాబిన్ నుంచి బయటకు వెళ్లిపోవాలి అనుకున్నాడు. అలా బయటకు వచ్చాడో లేదో ఆ పెద్దాయన వచ్చి అతని ముందు నిల్చున్నాడు. అప్పుడు హర్పాల్ సింగ్ తన చేతిలో ఉన్న కవర్ను బ్యాంకు మేనేజర్కి ఇచ్చి, బాబూ, ఇది కాస్త చూడండి, నా బ్యాంక్ అకౌంట్ వివరాలు అందులో ఉన్నాయి, నా బ్యాంక్ ఖాతా ఎందుకో సరిగ్గా పనిచేయటం లేదు, మీరు నా అకౌంట్ని చెక్ చేసి అసలు ఈ సమస్య ఎందుకొచ్చిందో ఏమిటో నాకు చెబుతారా అని అడిగాడు. ఆ విషయం విన్న మేనేజర్ ఆలోచించి, నీ బ్యాంకు ఖాతాలో డబ్బులు లేనప్పుడు అదెలా నడుస్తుంది చెప్పండి, మీరు మీ ఖాతాలో డబ్బును జమ చేయలేదని నేననుకుంటున్నాను, అందుకే మీ ఖాతా యొక్క లావాదేవీ నిలిచిపోయింది అని చాలా ఈజీగా చెప్పేస్తాడు. ఆ మాటలు విన్న పెద్దాయన, నాయనా, ముందు మీరు ఒకసారి నా ఖాతాను తనిఖీ చేయండి, ఆ తర్వాత ఏమైందో నాకు చెబితే మంచిది, ముందు చెక్ చేయండి, చెక్ చేయకుండానే ఎలా చెప్పగలుగుతున్నారు అనేసరికి మేనేజర్ గట్టిగా నవ్వాడు. పెద్దాయనా, నాకు చాలా సంవత్సరాల అనుభవం ఉంది, అకౌంట్ ఎందుకు పనిచేయట్లేదో ఆ మాత్రం చెప్పలేనా, దానికి డీటెయిల్స్ చెక్ చేయాల్సిన అవసరమే లేదు, ఎక్స్పీరియన్స్ మీద అన్ని విషయాలు అలా తెలిసిపోతాయి, అయినా మీలాంటి వాళ్లను నేను ఎంతో మందిని చూశాను, ఎవరు ఎలాంటివారో వాళ్ల ఖాతాలో ఎంత డబ్బు జమ చేసి ఉంటారో కూడా చెప్పేయగలను అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పేసరికి ఆయనకు ఏమీ అర్థం కాలేదు. కాబట్టి మీరు బ్యాంక్లో ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వెళ్లిపోతే మంచిది, ఎందుకంటే మీ ఈ వాలకాన్ని చూసి బ్యాంక్కి వచ్చే కస్టమర్స్ అంతా కూడా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు అన్నాడు పెద్దాయన వేసుకున్న దుస్తుల్ని అసహ్యంగా చూస్తూ. దీంతో హర్పాల్ సింగ్ తన చేతిలోని కవర్ని తన టేబుల్ మీద ఉంచి, పర్వాలేదు బాబూ, నేను వెళ్తాను, కాని ఈ కవర్లో రాసిన వివరాలను మీరు ఒకసారి చూడాలి అని చెప్పి వెళ్లిపోయాడు. బ్యాంక్ గేట్ దగ్గరికి వెళ్లి వెనక్కి తిరిగి, నాయనా, నువ్వు ఇలాగే పనిచేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ మాటను విన్న మేనేజర్ కొంచెం భయపడ్డాడు. కాని అంతలోనే వదిలేశాడు. ఆయన ముసలాయన కదా, ఫ్రస్ట్రేషన్లో ఏదో అనేసి ఉంటాడులే అనుకున్నాడు. ఆ పెద్దాయన వెళ్లిపోయాక హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని ఆ కవర్ని తెరిచి చూశాడు. అందులో ఆ వృద్ధి బ్యాంక్ ఖాతా వివరాలు ఉన్నాయి. ఆ పేపర్ని తీసుకుని పవన్ని పిలిచి డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పాడు. తర్వాత పవన్ కంప్యూటర్లో లాగిన్ అయి పాత రికార్డ్ని వెతకటం స్టార్ట్ చేశాడు. అప్పుడు అతనికి ఒక విషయం తెలిసింది. ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఒక రకంగా ఈ బ్యాంక్ యజమాని, ఈ బ్యాంకులో 70% వాటా ఆయనదే అనే వివరాలు చదివాడు. ఇక పవన్ ఆ మొత్తం రిపోర్ట్ని ప్రింట్ తీసి ఒక కాపీని తీసుకుని బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్లాడు. అయితే అప్పటికే తన క్యాబిన్లో ఒక కస్టమర్కి రకరకాల స్కీమ్స్ గురించి చెబుతున్నాడు మేనేజర్.
పవన్ క్యాబిన్ లోపలికి వచ్చి ఆ రిపోర్ట్ చూడమని చెప్తాడు. బ్యాంక్ మేనేజర్ కస్టమర్ని కాసేపు విరామం అడిగి పవన్ వైపు చూసి, ఇప్పుడెందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు. ఇది ఆ పెద్దాయనకు సంబంధించిన రిపోర్ట్. మీరు అతన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టి పంపించేశారని చెప్పాడు. చూడు పవన్, ఆ ముసలాయన లాంటి వాళ్ల కోసం ఆలోచించేంత సమయం నా దగ్గర లేదు అన్నాడు చాలా నిర్లక్ష్యంగా. ఈ రిపోర్ట్ని చూడాల్సిన అవసరం నాకు లేదు, నీ దగ్గరే ఉంచుకో అనేసరికి పవన్ ఆ రిపోర్ట్ తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇప్పుడు బ్యాంకు లోపల వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక మరుసటి రోజు అదే సమయానికి హర్పాల్ సింగ్ బ్యాంక్కి వచ్చారు. తనతో పాటు సూటు బూటు వేసుకున్న ఒక వ్యక్తిని వెంటబెట్టుకొచ్చారు. అతని చేతిలో బ్రీఫ్ కేస్ కూడా ఉంది. ఆయన బ్యాంక్లోకి అడుగుపెట్టేసరికి అందరి చూపు వాళ్ల మీద పడింది. ఆ సూటు బూటు వేసుకున్న వ్యక్తి బ్యాంక్ మేనేజర్ వైపు చూసి రమ్మని పిలిచాడు. మేనేజర్ భయపడుతూనే తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చి హర్పాల్ సింగ్ ముందు నిలబడ్డాడు. అప్పుడు హర్పాల్ సింగ్ మాట్లాడుతూ, మేనేజర్ సార్, ఈ విషయం వినటానికి మీకు చాలా భారంగా ఉంటుందని అనుకుంటున్నాను. నిన్న నువ్వు నా విషయంలో చేసిన పని సహించరానిది. కాబట్టి ఇప్పుడు నువ్వు నీ శిక్షను ఎదుర్కోటానికి సిద్ధంగా ఉండు అన్నాడు. ఆ మాటలకు కంగారుపడి, మీరు నాకు శిక్ష విధించడం ఏమిటి అన్నాడు ఆ మేనేజర్. ఆ తర్వాత హర్పాల్ సింగ్ ఇలా అన్నాడు, మిమ్మల్ని మేనేజర్ పదవి నుంచి తొలగిస్తున్నా. ఇక మీదట మీ స్థానంలో చిన్న పోస్ట్లో ఉన్న పవన్ మేనేజర్గా ఉండబోతున్నారు అని చెప్పాడు. ఇక మీరు ఫీల్డ్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది అనేసరికి మేనేజర్ కంగారుపడి, నన్ను తొలగించటానికి మీరెవరు అన్నాడు ఆ పెద్దాయనతో. దీంతో పెద్దాయన మాట్లాడుతూ, నేను ఈ బ్యాంకు యజమానిని. ఈ బ్యాంక్లో నాకు 70% షేర్స్ ఉన్నాయి. నేను కోరుకుంటే మిమ్మల్ని ఏదైనా చేయగలను అంటూ సమాధానం ఇచ్చాడు హర్పాల్ సింగ్. ఇది విన్న బ్యాంకులోని ఉద్యోగులు, కస్టమర్లు షాక్ అయి అతని వైపు చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత హర్పాల్ సింగ్ తో పాటు వచ్చిన వ్యక్తి సూట్ కేస్ నుంచి డాక్యుమెంట్ ను బయటకు తీశాడు. పవన్ ను బ్యాంక్ మేనేజర్ గా నియమిస్తూ జారీ చేసిన ఆర్డర్ కాపీ అది. దాన్ని పవన్ చేతిలో పెట్టారు. ఆ తర్వాత మరో ఆర్డర్ ని బ్యాంక్ మేనేజర్ కి ఇచ్చి ఫీల్డులో డ్యూటీ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. దాంతో బ్యాంక్ మేనేజర్ ఆ వృద్ధుణ్ణి క్షమాపణలు అడుగుతాడు. అప్పుడు హర్పాల్ సింగ్ మాట్లాడుతూ ఇలా అంటాడు, అసలు మిమ్మల్ని ఏ కారణంతో నేను క్షమించాలి అని అడుగుతాడు. మీరు నాతో వ్యవహరించిన తీరు మా బ్యాంకు విధానాలకు విరుద్ధం. మీరు ఎప్పుడైనా ఈ బ్యాంకు పాలసీ గురించి చదివారా? పేద గొప్ప అనే తేడా ఇక్కడ ఉండదు. ఈ బ్యాంక్లో ఎవరినీ పేదలుగా, ఎవరినీ డబ్బున్నవారిగా చూడము అని అన్నాడు హర్పాల్ సింగ్. అలా భేదాలు చూపించే బ్యాంకు సిబ్బందిని మేము అస్సలు ఊరుకోము అని హెచ్చరించాడు. ఏదో మీపై దయ చూపిస్తూ ఫీల్డ్ వర్క్ కి పంపిస్తున్నా. నువ్వు నిన్న నాతో వ్యవహరించిన తీరుకు నిన్ను జాబ్లోంచి తీసేయాలని ఉంది, కాని పోనీలే అని తీయటం లేదు. ముందు ఇది గుర్తుపెట్టుకో అన్నాడు. నిన్న నాకు జరిగింది ఇక్కడ ఇంకా మరెవరికీ జరగకూడదు అని అన్నాడు. నిన్న ఇక్కడ పని పవన్ కి అసలు అవసరం లేకపోయినా నా వద్దకి వచ్చి నన్ను అడిగి నాకోసం ఏదైనా సహాయం చేయాలనుకున్నాడు. అప్పుడే అనుకున్నా అతడు ఈ పోస్టుకి నిజమైన అర్హుడు అని. అతను కస్టమర్లను బాగా అర్థం చేసుకోగలడు అని తెలుసుకున్నా. ఎవరినైనా సరే వారు వేసుకున్న దుస్తులను చూసి వారిని జడ్జ్ చేయకూడదు అన్న విషయాన్ని మీరంతా తెలుసుకోవాలి అన్నాడు హర్పాల్ సింగ్. ఇక సంగీతను పిలిచి మొదటి తప్పుగా భావించి నిన్ను క్షమిస్తున్నాను అన్నాడు. మీరు ముందే జాగ్రత్తగా నన్ను ఒక కస్టమర్ని దేవుడిలా భావించి ఉంటే నేను ఈ మేనేజర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. నేను ఇంత అవమానాన్ని ఎదుర్కొనేవాడిని కాదు అన్నాడు. ఆ మాటలు విన్న సంగీత చేతులు జోడించి క్షమాపణలు చెప్పింది. అయ్యా, నన్ను క్షమించండి, నేను పెద్ద తప్పు చేశాను, ఇకపై అలా చెయ్యను అని ఆమె చెప్పింది. ఆ తర్వాత హర్పాల్ సింగ్ అక్కడ్నుంచి తిరిగి వెళ్తూ పవన్ను చూసి, మీరంతా బుద్ధి తెచ్చుకోండి, అతన్ని చూసి కస్టమర్స్తో ఎలా వ్యవహరించాలో నేర్చుకోండి అని చెప్పాడు. అలా అప్పట్నుంచి బ్యాంక్ మేనేజర్గా పవన్ ఎంతో కష్టపడి బ్యాంకు పేరును నిలబెట్టాడు. పవన్ చెప్పినట్లుగా ఉద్యోగులంతా కష్టపడి పనిచేయటం స్టార్ట్ చేశారు. అలా బ్యాంకు మొత్తాన్ని పవన్ ఇప్పుడు గాడిలో పెట్టాడు. వచ్చే కస్టమర్స్ ని బాగా రిసీవ్ చేసుకుని వాళ్లకు కావలసినవి చేసి పెట్టేలా అందరినీ చూసేవాడు. అలా ఆ పెద్దాయన చేసిన పని, చెప్పిన గుణపాఠం అందరికీ తెలిసి అందరూ ఆయన్ని మెచ్చుకోవటం మొదలుపెట్టారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి.